హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మునిగాల పద్మ. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బెండకాయ 65. ఓకేనా, దాన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, తర్వాత రుచికి సరిపడంత సాల్ట్, కారం కూడా అంతే సరిపడంత కారము, 1 టీ స్పూను గరం మసాలా, 1 కప్పు పల్లి, తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1/2 కప్పు కరివేపాకు, తర్వాత కొంచెం అంతా వంట సోడా. ఓకేనా, ఇవన్నీ మనం ఇప్పుడు కలిపేసుకుందాం. ఇందులో వేసి కలిపేసుకుందాం. ఓకే, శనగపిండి వేసాను. తర్వాత కొంచెం బియ్యం పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, గరం మసాలా 1.5 స్పూన్, కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకోండి. ఎందుకంటే నేను వీలు చూసుకొని వేసుకుంటున్నా, నేను తినేదాన్ని బట్టి వేస్తున్నా. ఇది రుచికి సరిపడంత సాల్ట్, సోడా, కొంచెం వంట సోడా అంటారు కదా అది, అన్నీ మిక్స్ చేసేసుకున్నాం. బెండకాయ మంచిగా కడిగి తూడ్చి ఆరబెట్టుకున్నానండి. పీసులు అవి కట్ చేసి లైట్గా కొంచెం వాటర్, దీంట్లో సరిపడంతా కొంచెం లైట్గా చిలకరించుకుంటూ ఈ బెండకాయలకు పట్టేసుకోవాలి. మన బెండకాయ శనగపిండి ఇవన్నీ అయితే మంచిగా కలిసిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే అండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకున్న. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. సో ఇవి వేసేద్దాం మనం.
ఓకే, మన ఈ బెండకాయ ముక్కలు అయితే వేగిపోయినాయి, క్రిస్పీగా అయినాయి. తీసేస్తున్నా. ఇవి మనకు పెళ్ళిళ్ళల్లో బాగా పెడతారండి. పెళ్ళిళ్ళ ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా కూడా ఫంక్షన్లో వెజ్ దాంట్లో అయితే కంపల్సరీగా పెడతారు. ఇలాగే ఇవి నెక్స్ట్ మిగతావి కూడా వేసేసుకుందాం. ఓకే, ఇవి వేగిపోయినాయి, తీసేద్దాం. అన్నీ తీసేసుకొని ఇలా గలగల క్రిస్పీగా అవ్వాలి, అంతే, అలా వేయించుకోవాలి. వేగిపోయినాయి. ఇందాక నిన్న ఫస్ట్ పల్లీలు అవి చూపించాను కదా, ఇవి కూడా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓకే, ఇవి వేగిపోయినాయి, తీసేస్తున్నాం. ఓకే, ఇందాక పచ్చిమిర్చి చూపించాను కదా, అవి కూడా వేయించేసుకుందాం. కొంచెం చిటపటలు ఆడుతుంది, కొంచెం జాగ్రత్తగా దూరంగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే ఈ హీట్లోనే వేగిపోతాయి. ఆయిల్ మస్తు హీట్ ఉంది, అందుకే ఇందులోనే వేయించేస్తున్నా. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నా. ఓకే, ఇవి వేగిపోయినాయి, ఇవి కూడా తీసేస్తున్నా. ఓకే అండి, మన బెండకాయ 65 అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా ఎంత బాగున్నాయి తెలుసా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఓకే, నచ్చిందా? మరి మీరు కూడా ట్రై చేయండి నేను చేసినట్టు. మీలో ఎవరికైనా వచ్చి ఉంటే, మీరు ఇదివరకు చేసి ఉంటే కామెంట్ పెట్టండి. సో నేను చేసిన రెసిపీ మీకు ఈజీగా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఓకే అండి, మరో మంచి రెసిపీతో మీ ముందుంటా. నేను మీ మునిగాల పద్మ. ఆగండి, అదేనండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి.